మహిళలు బాగుంటేనే కుటుంబం, రాష్ట్రం, దేశం బాగుంటుంది. స్త్రీలు పూజింపబడిన చోట దేవతలు కొలువై ఉంటారు అన్న జగన్ మహిళలందరికీ ఉమెన్స్ డే విషెస్ చెప్పిన వైఎస్ఆర్సీపీ అధినేత. 10 నెలల్లోనే 16,000 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగాయి. కూటమి ప్రభుత్వంలో స్త్రీపై దాడులు పెరిగాయన్న మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి. 1 కోటి మంది డ్వాక్రా మహిళలకు కూటమి సర్కార్ ధోకా. స్త్రీనిధి బ్యాంకు నిధులపై చంద్రబాబు ప్రభుత్వం కన్ను. విద్యాలక్ష్మి, కళ్యాణలక్ష్మి రుణాలకు స్త్రీనిధి సొమ్ములు. ఏపీలో ఉచిత బస్సుపై చంద్రబాబు ప్రభుత్వం యూటర్న్. కేవలం జిల్లాల పరిధిలో మాత్రమే ఫ్రీ బస్ అంటూ ప్రకటన. 45 ఏళ్ల నయవంచన మార్గదర్శిపై క్రిమినల్ చర్యలు చేపట్టవలసిందే. తెలంగాణ హైకోర్టులో మాజీ ఎంపీ ఉండవల్లి వాదనలు. తెలంగాణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం రేవంత్. నేడు ఇందిరా మహిళా శక్తి బస్సులు ప్రారంభం. చీఫ్ గెస్ట్ గా హాజరై ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో పీపుల్ ప్లాజాలో థీమ్ రన్ ఫర్ యాక్షన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క, సివి ఆనంద్. ప్రజాభవన్ లో ఇవాళ ఉదయం 11 గంటలకు అన్ని పార్టీల ఎంపీల సమావేశం. భట్టి అధ్యక్షతన సమావేశం. చీఫ్ గెస్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రం వద్ద ఉన్న పెండింగ్ సమస్యల సాధనే జెండాగా భేటీ. ఎస్ఎల్బీసీలో 15వ రోజుకు చేరిన రెస్క్యూ ఆపరేషన్. టన్నెల్లో 3 స్పాట్స్ గుర్తించిన క్యాడవర్ డాగ్స్. రెస్క్యూ ఆపరేషన్ పై సమీక్ష చేయనున్న మంత్రి ఉత్తమ్. ఇవాళ తెలంగాణలో సునీల్ బన్సల్ పర్యటన. స్థానిక సంస్థల ఎన్నికలు, 1 నేషన్ 1 ఎలక్షన్ పై సమీక్ష. ఈ నెల 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. 18 లేదా 19న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్స్ ఫలితాల షెడ్యూల్ ప్రకటన. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులపై స్పష్టత. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు సంచారం. మందను తరిమేందుకు టీటీడీ ఫారెస్ట్ విజిలెన్స్ సిబ్బంది యత్నం. ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పరిణామం. అమర్దీప్ కుమార్ ప్రైవేటు జెట్ ను స్వాధీనం చేసుకున్న ఈడీ. జెట్లో వచ్చిన వారిని అదుపులోకి తీసుకున్న అధికారులు. వరుణ్ గ్రూప్ ప్రభు కిషోర్ కి ఏపీ సీజేడీఎంఏ షాక్. విశాఖ బీచ్ రోడ్ లో 25 అంతస్తుల బిల్డింగ్ నిర్మాణంలో రూల్స్ ఉల్లంఘన. నీటి బోరు తవ్వకాలలో నిబంధనలు బ్రేక్ చేయడంపై నివేదిక ఇవ్వాలి అని కలెక్టర్ ఆదేశం. ములుగు జిల్లా ఏటూరు నాగరంలో అక్రమంగా క్వారీ నిర్వహిస్తున్న టీజీఎస్ ఎండీసీ అధికారులు. 7 ఇసుక లారీలను సీజ్ చేసిన ఫారెస్ట్ అధికారులు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో లాన్ గ్రాబర్స్ అరెస్ట్. బండ్లగూడ పద్మశ్రీ హిల్స్ లో 4 కోట్ల విలువైన 600 గజాల స్థలం కబ్జాకు ప్లాన్. 7 అరెస్ట్, ల్యాండ్ డాక్యుమెంట్లు సీజ్. ఇవాళ గుజరాత్ లో ప్రధాని మోదీ పర్యటన. నవ్సారీ జిల్లాలో మహిళా దినోత్సవ వేడుకలకు హాజరు. ప్రధాని పర్యటనకు పూర్తిగా మహిళా పోలీసుల భద్రత. హర్యానాలోని పంచకులలో కూలిన యుద్ధ విమానం. సురక్షితంగా బయటపడ్డ పైలట్. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించిన అధికారులు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం. పాత పగులు మర్చిపోదాము అంటూ ఇరాక్ ను ట్రంప్ లేఖ. రేపు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్. ఫైనల్లో తలపడనున్న భారత్ వర్సెస్ న్యూజిలాండ్. రేపు దుబాయ్ వేదికగా మధ్యాహ్నం కీలక పోరు. బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ కేసు నటి రన్యారావును 3 రోజుల కస్టడీకి ఇచ్చిన కోర్టు. రన్యారావును విచారించనున్న డీఆర్ఐ అధికారులు. కోర్టు మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నటుడు నాని కీలక వ్యాఖ్యలు. కోర్టు నచ్చకపోతే నా హిట్ 3ని ఎవరు చూడకండి అని కామెంట్స్.